వారు కన్నులెత్తి చూడగా, జాగ్రత్తగా వినండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు కూడా వారికి కనబడలేదు. అదే కదా చదువుకుందాం. యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఇక్కడ వారు అంటే ఎవరి గురించి? జరిగిన సందర్భం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఒకానొక సమయంలో భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన శరీరం ధరించుకొని భూమి మీద ఉన్నాడు యేసు ప్రభు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అంటే నిన్న మొన్న వచ్చిన దేవుడేగా, యేసు ప్రభు అంటే చిన్న మానవుడిగా పుట్టిన తర్వాత అయిన దేవుడేగా అనుకుంటారు. కాదు కాదు, యేసు ప్రభు ఈ లోకంలోకి రాకమునుపు ఆయన దేవుడే. ఈ లోకంలోకి మనిషిగా ఆయన దిగి వచ్చాడంతే. మళ్ళొకసారి చెప్తున్నాను, చాలామంది అనుకుంటారు యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చిన దేవుడే కదండి అని అపోహపడుతూ ఉంటారు. నిజానికి వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాక మునుపు కూడా యుగ యుగాల నుంచి ఆయన దేవుడుగానే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు, శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనకందరికీ కూడా యేసుక్రీస్తు అనే పేరు తెలుస్తుంది. కానీ ఈ భూమి మీదకి రాకముందు కూడా ఆయన యుగ యుగాల నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి దేవుడుగానే ఉన్నాడు. అటువంటి సందేహం లేదు. ఇక మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఆరోహణమై మళ్ళీ ఎప్పటిలాగానే దేవుడుగానే ఆయన ఉండిపోయాడు. మరి ఈ మధ్యలో 33.5 సంవత్సరాలు దేవుడు తానే శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం అర్పించాడు. అలా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికే దేవుడు ఈ భూమి మీదకి శరీరం ధరించుకొని దిగొచ్చాడు. అదే మనం క్రిస్మస్ అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించాడు ఆయన. అలా జీవిస్తున్నప్పుడు 12 మంది శిష్యులుగా చేసుకున్నాడు. ఎంతమంది చెప్పండి? 12 మంది ఆయనకు శిష్యులుగా ఉన్నారు. ఈ 12 మందిలో కూడా ఒక ముగ్గురు ఎప్పుడు ఆయన్ని వెంట పెట్టుకుని ఉండేవాడు. ఆయన వెంట పెట్టుకుని ఉండటం కాదు, వీళ్ళు ఆయన్ని అంటి పెట్టుకుని ఉండేవాళ్ళు. మీకు అర్థమైందా? చాలామంది శిష్యులు ఉంటారు, కానీ ఎప్పుడు వెంటే తిరిగే శిష్యులు మాత్రం కొద్దిమందే ఉంటారు. వాళ్ళలో ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే పేతురు, ఇంకొకళ్ళు యోహాను, ఇంకొకళ్ళు యాకోబు. ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళినా ఇలా ముగ్గురిని ఎంట పెట్టుకుని పోతుంటాడు. ఒకవేళ వద్దు అన్నా వీళ్ళు ఎంట వస్తూనే ఉంటారు. కాబట్టి ఎట్లాగూ వీళ్ళు వచ్చే స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని యేసు ప్రభు ఎటు వెళ్ళినా తీసుకుని పోతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదికి, ఏ కొండ? రూపాంతరపు కొండ మీదికి. ఎందుకు రూపాంతరపు కొండ అని వచ్చిందంటే ఆ కొండపైన యేసు ప్రభు రూపాంతరం చెందాడు కాబట్టి ఆ కొండకు ఆ పేరు. ఆ పర్వతం మీదికి తీసుకొని పోయాడు. రాత్రి అయిపోయింది, అందరూ ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే యేసు ప్రభు యొక్క రూపం మొత్తం మారిపోయింది. తెల్లగా దగదగదగ మెరిసిపోతూ ఉన్నాడు. వీళ్ళు కూడా ఆ మైకం, ఆ మబ్బు కమ్మేసరికి ఏమైందో వాళ్ళకి అర్థం కాలేదు. చదువుదాం ఒకసారి. 17వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందటం అంటే ఎట్లాగా? 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. యేసు ప్రభు యొక్క ముఖం ఎట్లా ప్రకాశించిందంట? సూర్యునిలాగా దగదగ ప్రకాశించింది. ఇంకా ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైనాయి. ముఖమేమో సూర్యునిలాగా ప్రకాశించింది, వస్త్రాలేమో తెల్లగా వెలుగులాగా అయిపోయినాయి. ఇంకా ఏం జరిగింది? ఇదిగో మోషేయు
ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే ఎవరు? పాత నిబంధనలో ఒక ప్రవక్త. ఏలియా ఎవరు? ప్రవక్తల్లో గొప్పవాడు. వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక దర్శనం వీళ్ళకి. మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతూ ఉన్న విషయాన్ని ఎవరెవరు చూస్తున్నారు? పేతురు చూశాడు, యాకోబు చూశాడు, యోహాను చూశాడు. ఈ ముగ్గురు చూశారు. చూసి వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళల్లో పేతురు అంటున్నాడు 4వ వచనం. అప్పుడు పేతురు, చదువుదాం. ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాడు. పేతురు ఆ ఎగ్జైట్మెంట్లో, ఆ ఉద్రేకంలో, ఆ వాతావరణాన్ని చూసి అంటున్నాడు, ప్రభువా భలేగుంది ఇక్కడ. ఎవరెవరు వచ్చారు? అసలు ఏలియా ఇక్కడికి వచ్చి దిగిపోయాడు, మోషే వచ్చి దిగిపోయాడు, నువ్వు కూడా ఉన్నావు, అందరూ దగదగా మెరిసిపోతా ఉన్నారు. భలేగుంది ఇక్కడ చూడటానికి. మనం ఇక్కడే ఉందాం. ఏం చేద్దాం? ఇక్కడే ఉందాం. నీకు కావాలంటే ఇగో నీకు ఒక పర్ణశాల కడతా. పర్ణశాల అంటే గుడారం. నీకు ఒక గుడారం కడతాం, మోషేకు ఒక గుడారం వేస్తాం, ఏలియాకు ఒక గుడారం వేస్తాం. ముగ్గురు ఈ గుడారంలో ఉండండి, మేము కూడా ఇక్కడే ఉంటాం, ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉందాం అంటున్నారు. ఇలాగా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో పేతురు తెలియకుండానే చెప్తూనే ఉన్నాడు. ఇక జరిగింది ఏంటంటే, ఇంకా 5వ వచనం. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకున్నది. చూడండి, పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా ఒక మేఘం వచ్చేసి అందరినీ కమ్ముకుంది. ఆ మేఘంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయన మాట వినండి అనే ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది. ఏం జరిగింది? ఒక మేఘం వచ్చి అందరినీ కమ్ముకుంది. కమ్ముకొని ఆ మేఘంలో నుంచి ఒక మాట వినపడుతుంది. ఏం మాట అది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అంటే ఎవరి గురించి ఈ మాట? యేసు ప్రభు గురించి. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఈ ముగ్గురిని కాకుండా దేవుడు యేసు ప్రభువునొక్కడనే ఉద్దేశించి చెప్తున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. మరి మోషే చెప్పండి, మోషే ప్రియకుమారుడు కాదు. మరి ఏలియా ప్రియకుమారుడు కాదు. కానీ యేసుక్రీస్తు నాకు ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అంటే మోషే యందు నేను ఆనందించింది లేదు, ఏలియా యందు నేను ఆనందించింది లేదు. వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళు చేశారు, వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేశారు. కానీ నేను వాళ్ళ యందు ఎప్పుడూ ఆనందించిన వాడిని కాదు. కానీ ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నా. కాబట్టి మీరేం చేయాలంటే ఇక ఈయన మాట వినండి. ఎవరి మాట వినాలి? చెప్పండి, ఎవరి మాట వినాలి? నా ప్రియ కుమారుడు యేసు ఉన్నాడు, ఈయన మాట వినండి. అంటే మోషే మాట వినొద్దా? అవసరం లేదు నాయన. మరి ఏలియా ఉన్నాడుగా, ఆయన మాట వినాలా? అవసరం లేదు బాబు. నాకు ప్రియమైన కుమారుడు ఈయనే కాబట్టి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కాబట్టి ఈయన మాట మీరు వినండి చాలు, ఇంకేం అవసరం లేదు అని దేవుడే ఆ మేఘంలో నుంచి వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాడు. ఇంకా జరిగిన తర్వాత చూద్దాం ముందుకి. ఏం జరిగింది తర్వాత? శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడ్డారు. వామ్మో, ఇదేంటి ఈ మాట ఇంత గంభీరంగా ఉంది అని బోర్లబడి భయపడ్డారు. భయపడిన తర్వాత ఈ లోపల మేఘం వెళ్ళిపోయింది, ఏలియా వెళ్ళిపోయాడు, మోషే వెళ్ళిపోయాడు. ఇక జరిగింది ఏమిటి? 7వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, అంటే ఇట్లా తట్టి అంటున్నాడు, లేండి, భయపడకుడి అని చెప్పాడు.
ఇక చివరి వచనంలో మనం చదువుకున్నాం ఇదే. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరూ వారికి కనబడలేదు. అంతకుముందు ఎవరెవరు కనపడ్డారు? మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు. మరి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు ఒక్కడే కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రాక మునుపు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. మోషే లాంటి వాళ్ళు, ఆదాము వంటి ప్రవక్త, హానోకు వంటి ప్రవక్త, నోవహు వంటి ప్రవక్త, అబ్రహాము వంటి ప్రవక్త, ఎంతోమంది ప్రవక్తలు వచ్చేశారు. అలాగే ఇదిగో ఏలియా లాంటి ప్రవక్తలు, ఎలీషా లాంటి ప్రవక్తలు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక వాళ్ళందరూ కూడా కనపడేది లేదు. మరి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు ఒక్కడే వాళ్ళ కంటికి కనిపిస్తూ ఉన్నాడు. మరి అప్పటి వరకు కనిపించిన మోషే ఏమయ్యాడు? లేడు, కనుమరుగైపోయాడు. మరి ఏలియా ఏమయ్యాడు? కనుమరుగైపోయాడు. కాబట్టి వాళ్ళ కంటికి ఇప్పుడు కనిపిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. ఇదే క్రైస్తవ జీవితం యొక్క పునాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొకసారి డిఎల్ మూడీ అనే ఆయన, ఎవరండి? డిఎల్ మూడీ అనే ఆయన ఇలాగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసి వాక్యం చెప్పడానికి మైక్ పట్టుకొని ఆకాశం వైపు చూశాడు. నాయనా, తండ్రి, దేవా, పరలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నారండి, కోటాను కోట్ల మంది ఉన్నారు. అవునా? కోటాను కోట్ల మంది ఉన్నారా? మరి వాళ్ళల్లో పలానా సహవాసం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. పలానా సహవాసం వాళ్ళు అంటే ఎవరు లేరండి. పోనీ పలానా బాప్టిస్టు సంఘం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరండి. పలానా మరి పెంతెకోస్తు సంఘం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా. పోనీ పలానా సిఎస్ఐ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా. మరి అట్లా పలానా ఓసన్న మినిస్ట్రీస్ నుంచి ఎవరైనా ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా అని ఈయనకు తెలిసిన ప్రతి సంఘం పేరు, ప్రతి సహవాసం పేరు చెప్పి అడుగుతూ ఉన్నాడంట. అడుగుతూ ఉంటే వచ్చే సమాధానం ఒకటే, ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరూ లేరు. అదేంటి ఎవరూ లేరు, ఎవరు లేరు? అసలు ఇంతకీ పరలోకంలో ఉన్నారా లేరా? ఎందుకు లేరు? కోటాను కోట్ల మంది ఉన్నారు. మరి ఈ కోటాను కోట్ల మందిలో ఈ సంఘస్థులు ఎవరు లేరా అంటే, ఎవరూ లేరయ్యా. మరి ఇంతకీ అక్కడ ఎవరున్నారు అని అంటే, అప్పుడు అక్కడి నుంచి వచ్చిన సమాధానం, ఇదిగో యేసుక్రీస్తు రక్తమందు కడగబడి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించిన వారే ఇక్కడ ఉన్నారు. ఏంటంటే సమాధానం, యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన కొరకు పరిశుద్ధంగా ఎవరైతే జీవించారో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ సంఘం ఆ సంఘం అని లేదు, ఈ సహవాసం ఆ సహవాసం అని ఇక్కడ ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన కోసం పరిశుద్ధంగా జీవించారో వాళ్ళు మాత్రమే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక సార్వత్రిక క్రైస్తవ జీవితం, ఒక మంచి క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి అంటే నీ కంటికి ఎవరూ కనపడకూడదు. సంఘం అనే మాట నీ కంటికి కనపడకూడదు. సహవాసం అనే మాట నీ కంటికి కనపడకూడదు. మా అయ్యగారు అనే మాట నీ కంటికి కనపడకూడదు. నీ కంటికి కనపడాల్సింది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే నీకు కనపడాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీ కంటికి మోషే కనపడుతున్నాడా? ఈ మా సంఘం, ఇది మా సహవాసం, ఇది మా ఫెలోషిప్, మా అయ్యగారు అని ఇట్లాంటి వాళ్ళందరూ నీ కంటికి కనబడుతున్నారా అంటే నీవు ఇంకా క్రైస్తవుడిగా ఇంకా మారలేదన్నమాట. చాలామందికి యేసుతో పాటు వీళ్ళందరూ కనపడతా ఉంటారు. చాలామంది క్రైస్తవులకి యేసుక్రీస్తుతో పాటు వీళ్ళందరూ కనపడతా ఉంటారు. వీళ్ళందరూ కనపడినప్పుడు పేతురు ఏమన్నాడు?
బాగా ఎగ్జైట్మెంట్లో పేతురు ఏమన్నాడు, ప్రభువా భలేగుంది, ఇక్కడ నీకు ఒక గుడి కడతాం, అంటే పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కడతాం, ఏలియాకు ఒక పర్ణశాల కడతాం, అందరికీ పర్ణశాలలు కడతాం, మేము కూడా ఇక్కడే ఉంటామన్నాం. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు చేస్తుంది ఇదే. యేసుక్రీస్తుని ఒక గుడిలో వాళ్ళ సంఘాన్ని లేదా సహవాసాన్ని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు లాగానే, యేసుక్రీస్తుతో పాటే వాళ్ళ అయ్యగారిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చర్చిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంఘాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫెలోషిప్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అంటే యేసుక్రీస్తుతో పాటు వీటన్నిటినీ కూడా ఆరాధన చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి క్రైస్తవుడిగా నీవు బ్రతకాలి అనుకుంటే, ఒక మంచి క్రైస్తవ జీవితం నీవు జీవించాలి అనుకుంటే, నీ కంటికి యేసుక్రీస్తు మాత్రమే కనబడాలి. సంఘాలు, సహవాసాలు, డినామినేషన్లు, అయ్యగారులు, అమ్మగారులు వీళ్ళు కనపడకూడదు. వీళ్ళు ఉన్నా సరే కనపడకూడదు. నీవు కనబడాల్సింది ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు. మా అయ్యగారు చెప్పాడు, మా అమ్మగారు చెప్పారు కాదు, యేసుక్రీస్తు చెప్పాడా లేదా ఈ మాట? దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడా లేదా, ఇది మాత్రమే నీకు కనబడాలి. ఇక మిగతావేవి కనపడకూడదు. అలా జీవించే జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పేతురుకి ఎవరెవరు కనపడ్డారు? మోషే కనపడ్డాడు. కనపడ్డాడా లేదా? ఏలియా కనపడ్డాడా లేదా? మరి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం యేసు ప్రభువుతో పాటు బహుశా నీకు సంఘాలు కనపడుతున్నాయేమో, సహవాసాలు కనపడుతున్నాయేమో, ఫెలోషిప్లు కనపడుతున్నాయేమో, మిగతా అయ్యగారులు వాళ్ళు వీళ్ళు కనపడుతున్నారేమో. కానీ నీవు కళ్ళు తెరిచి చూస్తే, అంటే నువ్వు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీవు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఇవేవి నీకు కనపడవు. మరి అక్కడ ఎవరు కనపడతారు? ఒక్కడే కనపడతాడు, యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చొని. నీ సంఘాలు నీకు కనపడవు, అక్కడ నీ సహవాసాలు అక్కడ కనపడవు, నీ అయ్యగారులు అమ్మగారులు ఇవెవరు కూడా అక్కడ కనపడరు. కనపడేది ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎటువంటి క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. యేసుక్రీస్తు మాత్రమే నీ కంటికి కనబడేలాగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. చాలామంది అంటుంటారు, అదేంటి ఆ ప్రార్థనకు పోతున్నావు, ఇదేంటి ఈ ప్రార్థనకు పోతున్నావు, అదేంటి ఆ చర్చికి పోతున్నావు, ఇదేంటి ఈ చర్చికి పోతున్నావు అని అంటున్న వాళ్ళకి ఏం కనపడుతున్నాయి? చర్చిలు కనపడుతున్నాయి వాళ్ళ కంటికి, సహవాసాలు కనపడుతున్నాయి వాళ్ళ కంటికి, డినామినేషన్లు కనపడుతున్నాయి వాళ్ళ కంటికి. ఇవి కనపడకూడదు. నీకు కనపడాల్సింది ఎవరు? యేసుక్రీస్తే. ఆయన దగ్గరికి నేను వెళ్తున్నా, అంతే. ఆ చర్చి అని ఈ చర్చి అని కాదు, ఆ సహవాసం ఈ సహవాసం కాదు, ఆ ఫెలోషిప్ ఈ ఫెలోషిప్ కాదు. నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను, ఇది మాత్రమే నీ హృదయంలో ఉండాలి. అలాగా లేదు, మా చర్చి ఈ చర్చి, మా చర్చి నీ చర్చి అంటున్నావంటే నువ్వు క్రైస్తవ జీవితం జీవించేది కాదనమాట. నీవు జీవించేది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. ఎందుకంటే నీ కంటికి అందరూ కనపడుతున్నారు. ఆనాడు పేతురుకు గనక మోషే కనపడ్డట్టు, ఏలియా కనపడ్డట్టు నీ కంటికి కూడా అవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఇదిగో నీవు నిజత్వంలోనికి రాలేదు, అబద్ధంలోనే ఉన్నావు. నిజత్వంలోనికి ఎప్పుడు వస్తావో కళ్ళు తెరిచి చూస్తే అవి ఎవరు కనపడరు నీకు. ఇక యేసు ప్రభు ఒక్కడే కనపడతాడు. ఎప్పుడైతే నీకు యేసు ప్రభు ఒక్కడే కనపడేలాగా నీ జీవితాన్ని మలుచుకుంటావో, నీ ఆత్మీయ జీవితాన్ని దిద్దుకుంటావో, అప్పుడు నిజంగా నీవు ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నట్లు. నీవు క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే, నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి అంటే, ఇదిగో నీ కంటికి యేసుక్రీస్తు మాత్రమే కనపడాలి. ఎందుకంటే నీవు పరలోకంలో కళ్ళు తెరిచినప్పుడు అక్కడ కనపడేది ఆయన ఒక్కడే కాబట్టి.
ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ కంటికి వందల మంది కనపడతారు. అవి సంఘాలే కానివ్వండి, చర్చిలే కానివ్వండి, డినామినేషన్లే కానివ్వండి, అయ్యగారులే కానివ్వండి, ఎన్నో కనబడుతుంటాయి. కానీ వాటన్నిటి మీద నీ దృష్టి పోకూడదు. నీ కంటికి కనబడాల్సింది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే కనబడాలి. ఆయన మీదనే నీవు దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే నీవు అట్లాగా పెట్టగలిగావో నిజమైన క్రైస్తవుడిగా నీవు బ్రతుకుతున్నట్లు లెక్క. మరి ఇవన్నీ నీకు కనబడుతున్నాయి అంటున్నావంటే నువ్వు క్రైస్తవుడిగా ఇంకా మారలేదన్నమాట. ఏదో నామకార్థంగా వస్తున్నావు పోతున్నావు తప్ప దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకట్లేదన్నమాట. యేసుక్రీస్తు వీళ్ళందరూ కూడా ఆ మేఘాన్ని కమ్మినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఇదే కదా చెప్పింది. ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనలో ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. అంటే యేసుక్రీస్తు మాట మాత్రమే నీకు వినబడాలి. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నీకు కనబడాలి. మిగతా ఎవరి మాటలు నువ్వు వినకూడదు, నీకు వినబడకూడదు. మిగతా ఎవరు నీకు కనబడకూడదు. కనబడాల్సింది యేసుక్రీస్తే. నువ్వు వినాల్సింది కూడా యేసుక్రీస్తు మాటలే వినాలి తప్ప వాళ్ళు అట్లా చెప్పారు వీళ్ళు ఎట్లా చెప్పారు కాదు. యేసుక్రీస్తు ఎట్లా చెప్పాడు ఇది మాత్రమే నువ్వు చూసుకోవాలి.